మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా చక్కగా వీళ్ళు నేర్చుకొచ్చిన వెరైటీస్ ఏంటో మనం కూడా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విలసిత. విలసిత, బాగుంది మీ పేరు. ఎక్కడ నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. కుకట్పల్లి. ఓకే. హలో అండి. మీ పేరేంటి? మంజు. మంజు అంతేనా? మంజు. ఓకే. మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. కుకట్పల్లి. సో పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఫ్రెండ్స్. ఓకే. సో మరి మంచి రెసిపీస్ ప్రిపేర్ అయ్యారా? సో మీరు ఏం చేస్తారని చక్కగా అందరూ వెయిటింగ్ అనమాట. సో లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దామా? షూర్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? బేబీ ఆనియన్ మసాలా కర్రీ. బేబీ ఆనియన్ మసాలా. ఓకే. సో మీరు మంజు గారు? ములక్కాడ. మర్చిపోయి ఇచ్చారు. సరే మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండండి, ఈలోకి ఇవి వంట చేయించేద్దాం అయితే. ఓకేనా? సో బేబీ ఆనియన్ మసాలా కదా. ఓకే. ఓకే, మరి బేబీ ఆనియన్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ ఆనియన్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్నుల్లిపాయలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసి, ఓకే, పోపు దినుసులు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటామా? కొంచెం కొన్ని. ఓకే. కొన్నేమో బేబీ ఆనియన్. ఇది సో అలా మొత్తం ఆ పాయ పళ్ళంగా వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం బ్రౌన్. ఇప్పుడు మసాలా అంటే దీనికి మనం ఏదైనా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలా? అవునండి. ఏమేమి వేసి? వేరుశనగ, కొబ్బరి, కాజు. వేరుశనగ పప్పు, కొబ్బరి, కాజు. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? ఎండు కొబ్బరి. ఓకే. సో ఇవన్నీ ఎట్లా వేయించేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా మనకి మసాలా పేస్ట్ అదే. ఓకే. సో బేసిక్ గా ఈ చిన్నుల్లిపాయలు అంటే ఎక్కువ కొంచెం మనము సాంబారుల్లో, పప్పుచారులు ఇలా వేస్తూ ఉంటాం కదా. కర్రీస్ కూడా అంటే జస్ట్ ఆనియన్ కర్రీ చేస్తూ ఉంటారు. బాగుంది. మసాలాలో కూడా మనం ఇది వేసుకోవచ్చు. మసాలా మరి ఇవి ముందు ఉడికించుకోవడం అట్లేం అక్కర్లేదు? ఏం అవసరం లేదు, ఇక్కడ మగ్గి పెట్టేసుకోవడమే. ఓకే. ఈ రెసిపీ దేంట్లో బాగుంటుంది మనకి? రోటీకా? కొంచెం. ఓకే. పసుపు. మీకు రోటీ బాగా ఇష్టమా? చెప్పండి. మీ రోటీ కొంచెం రైస్ ఐటమ్స్ తక్కువ అండి. రైస్ ఐటమ్స్ తక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. డైటింగ్ చేస్తుంటారా? నో వే. ఓ, కాకపోతే రైస్ తక్కువ, మిగతావన్నీ ఎక్కువ. ఓహో. ఎందుకు పాపం రైస్ ఏం చేసింది? అది అంతేనా? ఓకే. సో ఏం చేస్తుంటారు విడిజిత మీరు? హౌస్ వైఫ్. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 8 years. అవునా? ఇప్పుడు సంతూర్ మమ్మీ. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు 2nd, పాప వచ్చేసి LKG. ఓ, నైస్. పేర్లు ఏంటండి? అమోఘ్ సముద్రి. నైస్. మీరు అసలు అలా లేరు తెలుసా చూడ్డానికి. అంటారా? కొంచెం ఈ పేస్ట్ వేయాలండి. ఓకే. మసాలా పేస్ట్ ఫస్ట్ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఓకే. ఓకే. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు మరి ఇంట్లో? టైం పాస్ అంటే టీవీ, ఫ్రెండ్స్. బయటకు వెళ్తూ ఉంటారా బాగా? తక్కువ. మరి ఫ్రెండ్స్ అంటే ఏమి చేస్తారు? ఫ్రెండ్స్ తో చాటింగ్, పక్కింటోళ్ళతో ముచ్చట్లు.
ఎంత బాగుంటుందో అందరినీ పంపించేశాక. ఈరోజు ఏం కూర చేశారు? అంతే. అంతేనా? మా బాబు నిన్ను తినలేదు తెలుసా. కొత్త చీరలు ఏమైనా కొనుక్కున్నారా? ఇలాంటివన్నీ చీరలు సీరియల్స్ కొంచెం తక్కువ. ఓకే. వంటలు ఇంట్రెస్టా? సగం వంటలు టీవీ చూసే నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. అవునా? ఓ, ఒక 2 బుక్స్ కూడా ఉంటాయి రాసి పెట్టుకున్నాను. సూపర్. మీ ఇద్దరు అంటే దగ్గర దగ్గర ఉంటారా? నైబర్సా? ఓకే. వంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? తక్కువ. మీ వారేం చేస్తుంటారు? ఆర్కిటెక్ట్. ఓకే. ఆయన పేరేంటి? ప్రవీణ్ కుమార్. కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం జీరా పౌడర్. ఓకే. సో రాసి పెట్టుకున్న బుక్స్ లోంచి తీసి వంట చేస్తూ ఉంటారా? చాలా చేస్తూ ఉంటారు. ఓకే. అంటే నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు రాసి పెట్టుకున్నాం అంటారు, మరి రాసి పెట్టుకున్నా ఎప్పుడైనా తిరిగేస్తారా? లేదు, చేసాము. కొన్ని ఫ్లాప్, కొన్ని ఫ్లాప్, కొన్ని సక్సెస్. ఓకే. ఫ్లాప్ అయిన వంటను మళ్ళీ చేస్తే సక్సెస్ అవుతుంది తెలుసా. ఫ్లాప్ అయింది కదా పక్కన పెట్టేస్తారా? ఓకే. నెక్స్ట్ ఆనియన్ వేసేస్తున్నాను. ఓకే. డైరెక్ట్ గా అలానే. ఇది కాసేపు ఒక 2 minutes మూత పెట్టారు. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో బేసిక్ గా మనకి అంటే ఈ మసాలా పేస్ట్ కొంచెం పల్లి అది ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా మీరు. అదే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా మసాలా అంటే మనకి కొంచెం కొబ్బరి గసగసాలు ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం పల్లి ఫ్లేవర్ వస్తుంది. పల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది. అదే. సాల్ట్ వేసేసారా? వేసాను. సరిపడా వేసేస్తుంది. ఓకే. పేస్ట్ లో కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత కొంచెం పించ్. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. నెక్స్ట్ ఒక 2 minutes మూత పెట్టేద్దామా? సో మీ చక్కగా ఇలా వెరైటీస్ అన్ని చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ అంటే పిల్లలిద్దరు అలాగే చిన్న వాళ్ళకి తింటారా? వాళ్ళకి నచ్చినవి చేస్తుంటారు. అంటే ఎలాంటివి నచ్చుతాయి వాళ్ళకి? మష్రూమ్ శాండ్విచ్, మంచూరియా, స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. సో అవి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. మీరు మీ వారు ఇంకా వాళ్ళ కోసం ఇచ్చేస్తే తింటాం. ఎంత డిప్రెసింగ్. తప్పదు ఇంకంతే. ఓకే. సో ఇది కొంచెం మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనా? ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే. సో చక్కగా ఉల్లిపాయ కూడా మగ్గిపోయి ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మరి చూద్దాం. ఆయిల్ అంతా బయట ఆఫ్ చేసేయండి. బాగున్నాయి ఉల్లిపాయలు అలా కనిపిస్తూ. సో మనం ఈ మసాలా పేస్ట్ తో వెజిటబుల్స్ వేరే కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు కదా? బాగుంటుంది. దీనిపైన లైట్ గా కొత్తిమీర, జీడిపప్పు. నైస్. బేబీ ఆనియన్ మసాలా కర్రీ. సూపర్. ఓకే. మరి వేడివేడిగా బేబీ ఆనియన్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆనియన్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ మసాలా రెడీ. ఓకే అండి. మరి బేబీ ఆనియన్ మసాలా చక్కగా వేడివేడిగా రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, బేబీ ఆనియన్ మసాలా చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా ఈ మసాలాకు బాగా పట్టేసింది. అంటే ఇప్పుడు కొంచెం మరీ వేడిగా ఉంది, ఉల్లిపాయ తినలేం కాబట్టి సో ఆ గ్రేవీ తింటే కూడా టేస్ట్ తెలుస్తుంది. అంటే బేసిక్ గా ముందు కొన్ని ఉల్లిపాయ అదే ఆ చిన్న ఉల్లిపాయలు కట్ చేసి కూడా ఆనియన్ ఆయిల్ లో వేయించారు కదా. ఎస్,
మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బాగా వేగింది కూడా మసాలా. బాగా వేగింది అండ్ నిజంగానే రోటీస్ లోకి చాలా బాగుంటుంది. సూపర్, నైస్ నైస్. సో బేబీ ఆనియన్ తో మసాలా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తులసి ఎంతో పవిత్రమైంది. తులసి చుట్టూ తిరిగి పూజలు చేస్తూ ఉంటాం. ఇంతేకాదు తులసి ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిరోజు పొరగడుపున తులసి ఆకులు కనుక తింటూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అలాగే గొంతు నొప్పి ఇలాంటివి దూరం అవుతాయి. ఇలా రకరకాల ఉపయోగాలే ఉన్నాయండి తులసి వల్ల. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున తులసి ఆకుల రసాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది.